ఒకటి వేసి, అయ్యా నా నోటి మాటలో మీరుండి మాట్లాడి మేము తెచ్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మంచి కృపలో అవకాశం దేవుడు మనకి ఇచ్చి ఉన్న దేవత దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 40:12. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆకాశాన్ని భూమిని దేంతో కొలిసాడంట ఆయన? ఆకాశాన్ని భూమిని దేంతో కొలిసాడు తెలుసా మీకు? హల్లెలూయా. జానతో కొలిసాడండి. ఆ మాట అందరు నా వైపు చూస్తున్నారు, అందుకే దాన్ని చదవనివ్వలేదుగా మిమ్మల్ని. అందుకని 11 కానీ చదువుతారు. 40:11. దేవుని స్తోత్రం. ఆయన గొర్రెలు ఎలా చేస్తున్నాడంట? మంచిగా పాలించి తన గొర్రెల్ని పరిగెత్తిస్తున్నాడా, మెల్లగా నడుపుతున్నాడా? ఏం చేస్తున్నాడు? మెల్లగా నడిపించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మెల్లగా నడిపించాలంట. ఎందుకంటే నేను కేకలు వేసి కొట్టండి, పాడండి, పాటలు చేయండి, ప్రార్థన డామ్ అంటే కాదండి. దేవుడు ఏం మాట్లాడుచున్నాడు? తన గొర్రెల్ని పాలించే గొర్రెల్ని మెల్లగా నడిపిస్తున్నాడంట. దేవుని స్తోత్రం. ఆయన మెల్లని స్వరము, చల్లని తాకిడి మనం ఎందుకుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నమాట. ఆయన మెల్లని స్వరము, చల్లని తాకిడి మనం ఎందుకుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సంతానం, ఆయనకు దగ్గరగా జీవించేవారుగా మనం ఉండాలి. ఎలా ఉండాలంట? ఆయనకు మనము దగ్గరగా జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దగ్గరగా జీవించడం ప్రారంభిస్తామో ఆయన మనతో కూడా నడుచుదురుగాక. అందుకని ఆకాశముని భూమిని జనతో కొలిసిన వాడెవడు? ఈ త్రాసులో చూసేవాడు ఎవడు? దేవుని స్తోత్రం. ఈ లోకములో మొన్నంతా కూడా కొలపాత్ర అంటే మీకు తెలుసా? కొలపాత్ర అంటే తెలిసిన వారు ఎవరంటే చెప్పండి, చెయ్యి పైకి ఎత్తండి. హల్లెలూయా. కొలపాత్ర తెలీదా మీకు? ఎవరికి తెలుసా? తెలీదా? తెలిస్తే తెలుసానండి, తెలియకపోతే తెలీదానండి. కొలపాత్ర మీకు ఎవరికైనా తెలుసా? అలా చూస్తే తెలీదా? హల్లెలూయా. అంటే కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడుతూ మన తెలుగులో మాట్లాడుతాం కదా, అలాగే కొలపాత్ర అంటే ఇప్పుడు అదేనా అలా అనేవాళ్ళు, అది ఒక మాలిక అని అంటారు దాన్ని. దేవుని స్తోత్రం. అదన్నా తెలుసా లేదా? మాలిక తెలుసా? స్వాల, మాలిక, గిత్తి, అరగిద్ది. హల్లెలూయా. కొలపాత్ర అంటే ఆ మాలిక. అయితే ఈ భూమిలో మొన్నంతా కూడా దానితో కొలిసాడంట మన సజీవ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పర్వతములన్నీ కూడా ఆయన త్రాసులో చూసాడంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అంత గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా? ఏ రాజు మన రాజు? ఏ రాజు చెప్పాలి? ఏ రాజు? మహిమ కలిగిన రాజు. దేవుని స్తోత్రం. ఈయన మహిమ కలిగిన రాజు. పెద్దలని, శాస్త్రుని, ప్రధాన నాయకుని అందరినీ కూడా హతమార్చిన రాజే మనం ఆరాధిస్తున్న రాజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనమంతా త్రాసు మీద ధూళి లాంటి వారమంట. అలా ఊదితే ఎగిరిపోతాం. దేవుని స్తోత్రం. ఈరోజు మనం బయటికి వెళ్తున్నాం, లోపల
దినమండి. ఎందుకంటే ఆయన కృప ఉంటేనే మనం మరలా మన కుటుంబంతో కలిసి ఆనందించబోతున్నాము. దేవుని స్తోత్రం. ఆయన కృప లేకోకుండా ఆనందించలేమని ప్రభు సెలవిస్తున్నాడు. కింద చదువు నాన్న 12 కాడ నుండి చదువు. 12వ వచనం కాడ నుంచి. జ్ఞానతో ఆకాశముని దాన్ని కొలత తీసుకున్నవాడు ఎవడు? దేవుని స్తోత్రం. మనము బట్టలు కుట్టడానికి కానీ లేదంటే ఏదైనా కొలతలకు కానీ ప్రతి విషయంలో ఒక టేపు కానీ ఒక తాడు సహాయంతో కొలుస్తూ ఉంటాము. కానీ మనం ప్రభులు వారు ఏం చేస్తారంటే ఆకాశాన్ని భూమిని జ్ఞానంతో కొలిసాడంట. దేవుని స్తోత్రం. మరి ఎందుకని మనం భయపడతలా? అయ్యో దేవుడు ఆకాశానికి భూమికి ఆ జ్ఞానంతో కొలిచాడు. మనము ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కొండల మెట్టులన్నీ కూడా ఆయన పాత్రలో తులిచేరి మనం ఎందుకు భయపడతలా? హల్లెలూయా, హల్లెలూయా. మన చిన్నపాటి వారమే యేసయ్య దృష్టిలో కింద చదివినా భూమిలో మన్ను పొలపాత్రలో ఉంచిన వాడు ఎవడు? అబ్బా, త్రాసుతో పర్వతములను చూసిన వాడు ఎవడు? ఆయనేనండి మన మహిమ కలిగిన రాజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజుకు మనం భయపడాలి. కింద చదువున్నాను. యెహోవా ఆత్మకి నేర్పినవాడు ఎవడు? ఆయనకు మంత్రి కానీ ఆయనకు బోధపరిచిన వారు కానీ. దేవుని స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతుంది. మీకు అర్థమైంది ఈ మాట? ఆయనకు మంత్రి కానీ బోధ చేసేవారు కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి కొన్ని సలహాలు తీసుకుంటాం కానీ లేదు అని ఇక్కడ వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. ఎవడు ఆయనకు మంత్రి? ఎవడు ఆయనకు బోధ చేసేవాడు? ఎవడు ఆయనకు సలహాలు ఇచ్చేవాడు? ఎవడు? హల్లెలూయా. మనం అనుకో ఎంత గొప్ప సేవకుడైనా మరొకరితో మాట్లాడుతుంది. నేను ఇలా చేస్తే బాగుంటుందంటవా? నేను ఇలా నడిస్తే బాగుంటుందంటవా? నేను సేవ ఇలా చెయ్యాలనుకుంటున్నా, ఎలా ఉంటుందంటావు? నేను ఇలా చెయ్యాలనుకుంటున్నా, ఇది ఎలా ఉంటుందంటావు అన్నారా లేదా? చిన్నదానికి పెద్దదానికి విశ్వాసులే, సేవకులే, పెద్దవారే మరొక్కరితో. దేవుని స్తోత్రం. నేను నిజమైన క్రైస్తవురాలివి, ఒక సేవకురాలు అయితే నా దేవుని యందు నువ్వు సలహా తీసుకుందురు కాక. ఆమేన్. నా దేవుని పాదాల దగ్గర కూర్చో, ఆయన అడగటం ప్రారంభించు. ఆయన ఏది చెయ్యమంటే అది నీవు చెయ్యి. దేవుని స్తోత్రం. నీ పనులన్నీ సఫలపరచగలుగును కాక, నీ కార్యములన్నీ సఫలపరచగలుగును కాక. ఆయన దగ్గర తీసుకోవాలి నువ్వు సలహా.